సో శత్రువుల కోసం మీరు ఇబ్బంది పడి ఎన్నిసార్లు ఏడ్చారు దేవుని దగ్గర? దేవుని సన్నిధిలోకి వచ్చి, అయ్యా వాడు నన్ను అట్లా ఇబ్బంది పెడుతున్నాడు, వాడు ఇలా ఇబ్బంది పెడుతున్నాడు, ఇలా హేళన చేసిన తట్టుకోలేకపోతున్నాయి సయ్యా, నేను చచ్చిపోతే బాగుంటుందేమో, వాడు అంత టార్చర్ పెడుతున్నాడు. గాడ్ అంటున్నాడు వాడు నీ శత్రువు. అవునయ్యా వాడు శత్రువే, వాడిని తీసే నా లైఫ్లో నుంచి. బట్ ఏదో కదా ఏసయ్యా వాడిని తీసేసే నా లైఫ్లో వాడు అస్సలు ఉండొద్దు ప్రభా. నువ్వు మళ్ళీ ఇంకేం ప్రార్థన చేస్తావు? నేను గొప్ప స్థానంలో రావాలి, వాడు లేకుండా. ఏసయ్యా నేను హెచ్చించబడాలా, ఆ వానికన్నా గొప్ప కావాలి, బట్ వాడు లేకుండా సాధ్యమవుతుందా? వానికన్నా గొప్ప కావాలంటే వాడు ఉండాలి కదా. ఎంత గొప్పగా అవుతుందో తెలియడం కోసం. హల్లెలూయా. So these kind of strategies that God is going to manifest in your life in the mighty name of Jesus. నీ శత్రువులండి నీ మహిమను చాటుపరిచేవాళ్ళు. నీ శత్రువులు నీకున్న